ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Watch our film Akkadamma Ikkadabbai this May 8. Download and subscribe to ETV Win app. ఏంటి మురారి అలా చూస్తున్నావు? నీ రాధ నీరసంగా ఉందనా? నా మనసు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది. నీకు దూరంగా ఉన్నానని బాధలోనే ఉంటుంది. అందుకే ఇలా నీరసంగా ఉంది. ఇంత బాధలో కూడా నిన్ను చూస్తున్నానన్న ఆనందం నాకుంది. రాధా, ఏంటమ్మా నువ్వు ఆఫీస్లో పడిపోయావని చెప్పారు. అప్పటి నుంచి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? చూడు ఎంత నీరసంగా ఉన్నావో. పర్వాలేదు వదినా, ఏదో కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని కాదు కదా. కాస్త మగతగా ఉందంతే. కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అలాగే రెస్ట్ తీసుకోమా, మేము కాదనడం లేదు. కానీ ఇదిగో ఇతను బ్లడ్ శాంపిల్ తీసుకుంటాడు. ముందు బ్లడ్ శాంపిల్ ఇచ్చాక నువ్వు రెస్ట్ తీసుకుందువు. ఎందుకు ఇదంతా? నువ్వు మా మనిషివమ్మా. నీకు ఒంట్లో బాలేదు అంటే మేం చూస్తూ ఎలా ఊరుకుంటాం? అందుకే అతన్ని పిలిపించాం. అన్ని టెస్టులు చేస్తే ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చెప్పాను కదా నాకు ఎలాంటి సమస్య లేదు అని. కొంచెం నీరసంగా ఉండి అలా జరిగిందంతే. దాని గురించి మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? ఒంటరిగా బతుకుతున్నాను కదా, ఏవో ఆలోచనలతోనే మనసులో బాధ ఉంటుంది. ఆ బాధ బెంగగా మారే ఇదిగో అప్పుడప్పుడు ఆరోగ్యం మీద చూపిస్తుంటుంది. చూడమ్మా, నువ్వు ఒంటరి అని నువ్వు అనుకున్నా నిన్ను ఒంటరిగా వదిలేయాలని మేము అనుకోలేదు. నువ్వు నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా చెల్లి అనుకుంటున్నాను. అందుకే అన్నయ్యగా బాధ్యత తీసుకున్నాను. నీ వల్ల ఈరోజు నా ఇల్లు ఆనందంగా ఉంది. అలాంటి నువ్వు మా ఇంట్లో ఉండగా నువ్విలా బాధగా ఉంటే మేం చూస్తూ ఎలా ఊరుకుంటాం? నిజంగా మేం నీ మనుషులమని నువ్వు భావిస్తే నా మాట కాదనుకు. లేదు మేము కూడా పరాయి వాళ్ళమని నువ్వు మమ్మల్ని వదిలేస్తే అలాగే ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాము. చెప్పమ్మా, నిన్ను మా మనిషి అనుకోమంటావా? నువ్వు మమ్మల్ని పరాయి మనుషులు అనుకుంటావా? ఇంత ప్రేమ చూపిస్తున్నారు వదిన. అందరికీ దూరంగా ఇక్కడ ఒంటరిగా బతుకుదామని వచ్చాను. అప్పటి జ్ఞాపకాలను తలుచుకుంటూ బతుకు భారంగా ఎలా గడుస్తుందా అని భయపడ్డాను. కానీ నా వాళ్ళంటూ మీరున్నారు. ఇంత అభిమానం చూపిస్తున్న మిమ్మల్ని పరాయిగా అలా ఎలా వదిలేస్తాను? నాకిష్టం లేకపోయినా మీకోసం నేను టెస్ట్ చేయించుకుంటాను. సరేనమ్మా. కూర్చో బాబు. అలాగేనండి. రిపోర్ట్స్ సాయంత్రానికి వస్తాయండి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అలాగే బాబు. లక్ష్మి, అమ్మాయి నీరసంగా ఉందని చెప్పింది కదా, తను ఇప్పటి వరకు టిఫిన్ కూడా చేయలేదు. ఏదైనా జ్యూస్ తీసుకొచ్చివ్వు, అది తాగి రెస్ట్ తీసుకుంటుంది. అలాగే అండి, 10 నిమిషాల్లో జ్యూస్ తీసుకొస్తాను. అమ్మా, జ్యూస్ తాగేసి రెస్ట్ తీసుకోమ్మా. చూసావా మురారి, నీ నుంచి దూరంగా వచ్చి నీ ఊహల్లో బ్రతుకుతున్నాను. నాకు ఆత్మీయుల్లా వీళ్ళొచ్చారు. అన్నయ్య వదిన అంటూ నన్ను ఆదుకుంటామంటున్నారు. ఇన్నాళ్ళు నేను ఒంటరిని అనుకున్నాను. కానీ నీకు దూరమైన ఒంటరిని కానీ నాకు కూడా ఇక్కడ నా వాళ్ళు ఉన్నారు అని అర్థమైంది. తీసుకో. ఏంటత్తయ్యా
ఇప్పుడెందుకు ఇస్తున్నారు? ఏ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఫంక్షన్లో నువ్వు ఈ చీర కట్టుకోవాలి. నీకోసం ప్రత్యేకించి తెప్పించాను. తప్పకుండా అత్తయ్య. మీరిచ్చాక కట్టుకోకుండా ఎలా ఉంటాను? ఇంతకీ నీకు ఈ చీర నచ్చిందా? మీరు తీసుకొచ్చాక నచ్చకుండా ఎలా ఉంటుంది? చాలా బాగా నచ్చింది. వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళకి ఏం కావాలో చూసి తర్వాత కట్టుకుంటాను. వస్తానత్తయ్య. సరే. మురారి గారు, ఏంటండి అలా ఉన్నారు? నీకు తెలుసు కదా భాను, నేనెవరి గురించి ఆలోచిస్తానో, ఎవరి రాక కోసం ఎదురు చూస్తానో. నేను ఇక్కడ ఉన్నా అన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి. మీరు రాధ గురించి బెంగ పెట్టుకుంటున్నారు. రాధ ఎక్కడుందా అని తననే తలుచుకుంటున్నారు. అయినా రాధ మీకున్న మీ ప్రేమ గురించి నాకు తెలుసండి. కానీ మీరు ఇలా బెంగ పెట్టుకుంటే మీ అమ్మగారు ఎంత బాధపడతారో అది ఆలోచించారా? నీకు తెలియందేముంది భాను, నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు నా రాధే నా కోసం తిరిగొచ్చిందనుకుని నేను ఎంతగానో మురిసిపోయాను. కానీ ఆ తర్వాత నువ్వు భాను అని తెలిసాక, అప్పుడు నేను నీకు నా ప్రేమ గురించి అన్ని విషయాలు చెప్పి తప్పు చేశానేమో అని ఆ తర్వాత ఎంతో బాధపడ్డాను. ఏంటండి ఇది? మీరేం కావాలని చేయలేదు కదా. రాధా నేను ఒకే రూపంలో ఉండటం వల్ల మీరు అలా భ్రమపడ్డారు. అప్పుడు నాకు గతం తెలియదు కాబట్టి నేను కూడా బాధలోనే ఉన్నాను. నాకు గతాన్ని గుర్తు చేయడానికి మీరు అవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు నేను కాదు అని తెలిసాక మీరు నాకు ఎంత విలువిస్తున్నారు. అలాగే రాధ గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. సత్య నాకు అన్ని విషయాలు చెప్పింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతగానో ఇష్టపడ్డారు కాబట్టి తప్పకుండా ఆ రాధ మిమ్మల్ని కలిసి తీరుతుంది. భాను, నువ్వు రాధ గురించి చెప్పకూడదు. నేను నీతో వేరేది మాట్లాడాలని వచ్చాను. నా తమ్ముడు మనసు మార్చటానికి ముందు నేను నీతో మాట్లాడాలి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మీరు? నా పేరు జయప్రద, మురారి వాళ్ళ అక్కని. అవునా, నేను నీలిమ వాళ్ళమ్మని. అవును, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంకేం మాట్లాడుకుంటారండి, మా తమ్ముడు రాధ గురించే ఆలోచిస్తుంటాడు. తన గురించి అలా ఆలోచిస్తూ మీరిలా బెంగ పెట్టుకుంటే ఎలాగాని భాను మంచి మాటలు చెప్తుంది. వాడి మనసు మార్చాలని ప్రయత్నిస్తుంది. అవును, నేను విన్నాను. మా భాను మీ తమ్ముడు ప్రేమించిన అమ్మాయి ఒకేలా ఉంటారట కదా. అందుకే తనే రాధ అనుకుని మీ ఇంట్లో ఉన్నంతకాలం అలాగే చూసుకున్నారంట కదా. అవునండి. అప్పుడు పాపం భానుకు కూడా ఏమీ తెలియకపోవడంతో మేమందరం రాధే అనుకున్నాం. మా తమ్ముడు కూడా తనే రాధ అని అన్ని విషయాలు గుర్తు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి తన ప్రాణాలకు కూడా తెగించాడు. అయినా సరే ఎందుకు గతం గుర్తుకు రాలేదా అని చాలా బాధపడ్డాడు. అయ్యో. కానీ తను రాధే కానప్పుడు రాధ విషయాలు చెప్తే తనకెలా గుర్తొస్తుంది? అవన్నీ ఇప్పుడే కదా తెలిసింది. మరే అంతలా ప్రేమించారు కాబట్టి అదే రూపంలో ఉండే మా భానుని రాధ అనుకున్నారు. నాకు చిన్న అనుమానం, ఒకవేళ మా భానుకి గతం గుర్తుకు రాకుండా ఈ రెండు కుటుంబాలు ఆ గుడిలో ఎదురు కాకుండా ఉంటే రాధే అనుకుని మురారి భానుని పెళ్లి చేసుకునేవాడా? అదేంటండి అలా అడుగుతున్నారు?